ఆదివారం రోజున మనము పారాయణం చేద్దామండి. నేను ప్రతిరోజు ఇది ఒక 20 నిమిషాల చొప్పున నేను ప్రతి ఒక్క శ్రోతలకి వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు రాకపోయినా, రేపు విన్నవాళ్ళు, ఎల్లుండి రాగని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళమైతాము. గమనించుంటారు. శంకర్ సింగ్ గారు మీరు ప్రతిసారి హ్యాండ్ రైజ్ అమ్మో చేస్తున్నారు. రమ్య గారు, సాటర్డే ఈ శ్లోకాలు చదవాలి, ఏ అధ్యాయం చదవాలో మీరు చెప్పేస్తే అది ప్రాక్టీస్ చేసుకుని వస్తాను నన్ను ఆదివారం. అదేనమ్మా చెయ్యండి. సాటర్డే సారి రివైజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ అందరూ ప్రాక్టీస్ చేసుకుని వస్తారు. ఏమ్మా 2 నిమిషాలు చెప్తూనే ఉంటుందండి. ఆదివారం తప్పనిసరిగా ఒక రోజుతో కేటాయించుకున్నామండి భగవద్గీత శ్లోకాలు పారాయణ. తలా 5 ఎంతవరకు జరిగిందో మనకిప్పుడు మన గురువు గారు భగవద్గీత గురువు గారు చెప్తున్నారు కదా, అన్ని వరకు అన్ని శ్లోకాల వరకు మనం పారాయణం చేద్దాం. ఓకే అమ్మా, శుభం. గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూ ఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరం వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భాగ్యవంతులైనటువంటి సద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. భగవద్గీత సాంఖ్యయోగము 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇదివరకు శ్లోకాలలో సాంఖ్యయోగంలో మొదటి నుండి కొన్ని శ్లోకాల్లో ఆత్మతత్వాన్ని చెప్పారు, తర్వాత కొన్ని శ్లోకాలు యోగం గురించి చెప్పారు, మరికొన్ని శ్లోకాలు దేహము మరియు దేహంలో ఉన్నటువంటి ఆస్తి. ఏమిటి ఆస్తి? ఇంద్రియాలు. చాలా మంది తల్లిదండ్రులను అడుగుతుంటారు, మాకేం మీరు ఆస్తి ఇచ్చారని. కొంతమంది ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి, నాయన నీకు జన్మనిచ్చానరా అంతే చాలు, నీవు నీ పూర్వజన్మ కర్మలు ఏదైతే ఉందో సుఖ దుఃఖాలు వాటిని నీవు అనుభవించాలి. మాతృ పితృ కేవలం ప్రాపంచిక ఆస్తి ఇవ్వడం కాదు, శరీరం ఇచ్చారు చాలు. మా నాన్నగారు మాతో అనేవారు, శరీరం ఇచ్చాను, బుద్ధి ఉంటే భూ తింటావు లేదా గడ్డి తింటావు. బుద్ధి ఉంటే భూ తింటావు కానీ గడ్డి తింటావు. ఎందుకు ఆ బుద్ధి ఆ మాట చెప్పాను? ఆ శ్లోకానికి సంబంధించింది కాబట్టి. ఆ పదం ఏదైనా వాడుతున్నానంటే ప్రస్తుత శ్లోకానికి అనుబంధం ఉంటేనే ఆ పదాలు నేను వాడతా. నిన్నేం చెప్పారు? విషయములు ఆ విషయములతో సంబంధం ఏర్పరచుకుంటాయి. ఏవి? ఇంద్రియాలు. దాన్ని మనం కావాలని కోరుతుంది. ఏది? మలినమైన మనస్సు. ఏదైనా కోరిక వచ్చిందంటే ధర్మయుక్తం కాకుండా ఉన్న కోరిక, అది మలినమని అర్థం. నీ మనసు మలినంగా ఉందని. ఆ మలినాన్ని పోగొట్టుకోవాలంటే భగవత్ చింతన చేయాలి, అది తొలగిపోతుంది. ఇక్కడ చెప్తున్నాడు, అలా సంఘం ఏర్పడిన తర్వాత విషయ సుఖాల వైపు పరిగెత్తుతుంది, అప్పుడు అది తీరకపోతే కోపం వస్తుంది అన్నాడు. ఇప్పుడు కోపం గురించి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. క్రోధాత్ భవతి సమ్మోహః.
సమ్మోహాత్ స్మృతి విభ్రమః, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి, ఒక్కొక్క దానికి ఆయన ఎలా అనుబంధం చేస్తున్నాడు చూడండి. మొదలు కోరికలు ఎందుకు వస్తాయన్నాడు, కోరికలు తీరకపోతే కోపం వస్తున్నాడు, కోపం వస్తే ఏమవుతుందని చెప్తున్నాడు. కోపం వస్తే క్రోధాద్, క్రోధం వలన భవతి కలుగుతుంది. ఏమిటి? సమ్మోహం అంట. సమ్మోహం. దాంట్లో మనం ఎట్లా మాంత్రికుని చేతిలో సమ్మోహ అయిపోతామో అట్లా కోపం అనే దానికి చిక్కి మనము వివక్షతను కోల్పోతాం, విచక్షణ జ్ఞానం కోల్పోతాం. దానికి ఉదాహరణ ఎవరు మహాభారతంలో అంటే అశ్వత్థామ. అశ్వత్థామ వీరికి స్నేహితుడు, చిన్నప్పుడు ఆడుకున్నారు. అందులో బ్రాహ్మణుడు కొడుకు. ఏమండి, సామాన్యుడు కాదండి. దుర్యోధనుడు భీముడు యుద్ధం చేస్తే వాళ్ళిద్దరిని ఒకేసారి దూరం జరిపోయిన శక్తి ఉన్నటువంటి వాడు. ఇటువంటి అశ్వత్థామ దుర్యోధను మాటలకు లొంగి క్రోధాన్ని తెచ్చుకొని పాండవులపై ఏం సంబంధం అండి వాళ్ళపై కోపం తెచ్చుకోవడానికి, బాపనయ్యకు ఈ కుర్రాడికి ఏం సంబంధం అండి? ఆ క్రోధం తెచ్చుకొని దానికి పరవశుడై ఆ మోహంలో చిక్కి ఎవరిని శపించాలా, ఎవరిని లేదు, ఎవరిపైన అస్త్రం వేయాలనేటువంటి విచక్షణా జ్ఞానం అంటారు దాన్ని. ఆ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు చూడండి. అందుకే ఎందుకు అతని కోపం వచ్చింది? దుర్యోధను యొక్క కోరికను తీర్చాలి అనుకున్నాడు. ఏం దుర్యోధన కోరిక? ఉప పాండవుని చంపమన్నాడు, కాలేదు. ఉప పాండవుని చంపాడు. అందుకు వీళ్ళు వెంబడించుకుంటూ వస్తున్నారు. వెంబడించుకుంటూ వస్తుంటే దానికి తిరుగు అస్త్రం ఏమేయాలి? బ్రహ్మాస్త్రం వేసింది. ఆ బ్రహ్మాస్త్రం అతనికి వేయడం తెలుసు, అంతే, ఉపసంహారం తెలియదు వాడికి. అశ్వత్థామ మర్చిపోయాడు. అని బాగా గుర్తుంచుకోండి. క్రోధాత్ భవతి సమ్మోహ. సమ్మోహము అంటే విచక్షణ అనేటువంటి కోల్పోతాడు మనిషి. అప్పుడు మరలా ముందు చెప్తాడు. సమ్మోహం అయితే ఏమవుతుందంట అంటే ఇదే సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి అంటే జ్ఞాపకము, జ్ఞానము అని అర్థం. ఎప్పుడైతే సమ్మోహనం కలుగుతుందో అది బుద్ధి విపరీతంగా విభ్రమం అవుతుంది. భ్రమం వేరే, విభ్రమం వేరే. విభ్రమం అంటే ఇంత చంచలమైపోతుంది అంటే దాన్ని స్వాధీనం తెచ్చుకోవడమే కష్టం. ఎలా? ఒక గాలిపటం, మన సంక్రాంతి రోజు గాలిపటాలను వదులుతారు పిల్లలు. దానికి బాలంగా వచ్చిన ఉంటుంది, అది తెగిపోయింది అనుకో ఇంకెక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. దాన్ని పటం తీసుకోవడం కష్టం, అది ఎక్కడ ముళ్ళ పని పడిపోతుంది. అదండి. ఆ విధంగా మనం మనస్సు క్రోధానికి వశమైపోతే అది బుద్ధిని కోల్పోతుందట. స్మృతి విభ్రమ. అలా అయితే ఏమవుతుంది? స్మృతి కోల్పోతే బుద్ధి నాశనం అయిపోతుంది. చూడండి, ఇలా పరిణామం అంటే ఒక్క మనసే, ఒక మనసు అని మరల మనం చెప్తుంటాను. ఇది వేరే వేరే కాదు, బుద్ధి వేరే, మనసు వేరే, చిత్తం వేరే, అహంకారం వేరే. అలా ఎప్పుడు అనుకోండి. ఇది చాలా రహస్యమైన విషయం చెప్తున్నాను మీకు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మనసు అనేది ఉదాహరణగా పాలు అనుకుంటామండి. పాలు దాన్ని తోడు పెట్టామనుకోండి, అది పెరుగదు. ఆ పెరుగును బాగా చిలికామనుకోండి, మనకు వెన్న దొరుకుతుంది. వెన్నను బాగా కాచామనుకోండి, నెయ్యి దొరుకుతుంది. అంటే ఒక్కటే, అది మనసు. అలా మనసు దానికి తోడు పెట్టాలి. ఏమిటి తోడు పెట్టాలి? గురువు యొక్క వాక్యాలను తోడు పెడితే అది పెరుగు అవుతుంది. పెరుగు 3 రోజులు ఉంటుంది అంతే. ఆ 3 రోజుల లోపల దాన్ని మనం చిలికితే వెన్న దొరుకుతుందండి. వెన్న పర్వాలేదు, 1 నెల రోజుల వరకు ఉంటుంది. ఆ వెన్నను బాగా కాచి చేసుకుని నెయ్యి అవుతుందండి. అది దాదాపు 2-3 నెలలు చెడిపోతుంది. అందుకే ఈ మనసును మనము ఏం చేసుకోవాలి? బుద్ధిగా చేసుకోవాలి. బుద్ధిని ఏం చేసుకోవాలి? చిత్తంగా మార్చుకోవాలి. చిత్తంగా మార్చుకుని అహంకారంగా మార్చుకోవాలి. అహంకారం అనేది ఏంటంటే నేను చెప్పి సగుణమైన అహంకారం చెప్తున్నాను. మళ్ళీ నేను అహంకారం అంటే అందరిపైన తిరుగుబాటు చేయడం అది కాదు. భగవదర్పితమైనటువంటి చిత్తం అన్ని ఆయనే చేస్తున్నాడు, నేనేం చేయటం లేదు. ఈ విధంగా
క్రోధం అనే దరిదాపులకు రాకుండా ఉండాలండి. అందుకే మహాపురుషులు, జగద్గురువులు వీరి కోపమే రాదండి, కోపం అసలు రాదు వాళ్ళకి. అందుకే ఎందుకు అంటే బుద్ధి నాశనం అయిపోతుంది. మన బుద్ధి నాశనం అయిపోతే ఎట్లండి? మనిషి అంటే ఏంటంటే బుద్ధి కదండి. మరి బుద్ధి నాశనం కాబట్టి మనిషి ఎక్కడ ఉంటాడు? వాడు రాక్షసుడు అయిపోతాడు అంతే, లేదా పశువు అయిపోతాడు. అదండి స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ. స్మృతి భ్రంశో బుద్ధి నాశ. బుద్ధి నాశనం అయిపోతుంది అంటే మనం నాశనం చేసుకున్నాం మన బుద్ధిని. ఇంకా బుద్ధి నాశనం అయిందనుకో, బుద్ధి నాశాత్. ఒకవేళ బుద్ధి కూడా నాశనం అయిపోయింది, ఇంకేముంటుంది? ప్రణస్థితి. ఇంకేముంది ప్రణస్థితి అంటే? పూర్తిగా ధ్వంసం అయిపోయింది, ఏమి మిగలలేదు అక్కడ. వాడు మనిషి కాదండి, వాడు రాక్షసుడు అంటే. మీకు తెలుసా ఒక విషయం, చిన్న ఉదాహరణ చెప్తాను. కొంతమంది చిన్న అలవాటుకు ఉంటుందండి కొంతమందికి, ఏదో ఒక వ్యసనం. ఆ వ్యసనానికి అలవాటు పడ్డాడు అనుకోండి, అది మాన్పించడం చాలా కష్టమండి, చాలా కష్టం. ఎప్పుడైతే ఆ వ్యసనానికి బానిస అవుతాడో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మేస్తాడండి వాడు. వాడు బయట దొంగ కాదు, ఇంట్లో దొంగ వాడు. వాడు తన బానిసకు అయిపోయి వాని ఏ చిన్న పిల్లల పుస్తకాలు కూడా ఎత్తుకుపోతాడండి వాడు. నా బిడ్డలే, నా వస్తువులే, నా భార్యని, ఈ చీరని ఎత్తుకు అమ్మచ్చునా లేదా? నో యూజ్. వాడికి గుర్తుండదు అసలు. అంతే. వాడు స్వతంత్రంగా పట్టపగలు ఇంట్లో ఉండే దేవుడి సొమ్ములు మొదలుకొని అమ్మేస్తాడండి వాడు. మీకు విషయం తెలుసా? చాలా మంది ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అపహరిస్తారు. ఎందుకు? బానిస అయిపోయాడు వాడు, బుద్ధి భ్రంశం అయిపోయింది వాడికి, నాశనం అయిపోయాడు. అని కుటుంబాలు ఎందుకు అలా అవుతున్నాయంటే ఒక చిన్న దురలవాటుకు వాడు బానిస అవుతాడు. చిన్న దురలవాటు. అక్కడ చిన్న కచ్చెపు ముగించేస్తాం. కంచిపీఠంలో మహాస్వామి వారు ఉన్నప్పుడు కాఫీ అనేది లేదండి కంచిపీఠంలో. కాఫీ తాకూడదు. ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే మీరు నాకేమి ఇవ్వగలరు అంటే వాడు చంద్రశేఖరన్ సరస్సు. ఏమి ఇస్తారు అంటే స్వామి వారు చెప్పారు, మరి కాఫీ వదిలేశారని చెప్పినాకు అనేవారు. ఒకసారి ఆయన అడిగారు ఇంతమంది శిష్యులు, ఎందుకు స్వామి కాఫీ గురించి అంత ఎందుకు మీకు పట్టుదల అంటే, ఆయన అన్నాడు, విదేశం నుంచి కాఫీ వచ్చింది. మొదట్లో ఈ అగ్రహారాల్లో ఏం చేశారంటే ఎలా వచ్చిందంటే, ఒకడెవడో చిన్నది కాఫీ కొట్టు పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వారం రోజులు ఉచితంగా కాఫీ ఇచ్చారు. అందరూ వచ్చి ఆ కొట్టు దగ్గర కూర్చున్న వాళ్ళు ఫ్రీగా తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి అలవాటు చేస్తారు. వారం రోజులు అయిన తర్వాత వాళ్ళు వచ్చి లేదంటే పైసా ఇవ్వాలని, నేను డబ్బులు ఇస్తే ఇస్తానంటాడు. దీనికి అలవాటు పడ్డారు కదా, మరి ఏం చేస్తారు? ఇంకొక రూపాయి పైసా అలా మొదలైందండి కాఫీ. తర్వాత ఏం చేశారు? కాఫీ బిళ్ళలు పల్లెల్లో వచ్చాయి. కాఫీ బిళ్ళలు వచ్చిన తర్వాత ఇంట్లో దాచిపెట్టుకోవడం. పక్కింట్లో అయిపోతుంది అనుకోండి, ఆమె వచ్చి అడుగుతుంది, సిగ్గు కూడా విడిచి అభిమానం విడిచి కొంచెం కాఫీ బిల్లు ఇస్తారా అని. సైకిళ్ళు పెట్టుకుని అమ్మేవారు. మేము పల్లెల్లో చూసి చెప్తున్నాను. అలా అయిపోయింది. ఈ రోజు ఏమైపోయిందంటే కోట్ల వ్యాపారం అయిపోయింది కాఫీ. కాఫీ అనేది కెఫిన్ అనేటువంటి పదార్థం విషయం దాంట్లో ఉంది. ఈ రోజు కాఫీ లేకపోతే ఎవ్వరు ఉండలేరండి, ఎవ్వరు ఉండలేరు. అంటే బానిస అయిపోయారు. టీ లేకపోతే ఉండలేదు. చిన్నదే అది, దానికి ఒక పెద్ద వ్యవస్థ. కాఫీలు దానికి రావడం, వచ్చిన వాళ్ళకి ఇవ్వడం, దాన్ని కడిగి పెట్టడము, పని వాళ్ళు, అబ్బా అది పెద్దది. చిన్న కప్పులో ఉన్న మొదలైంది, అది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. కొంతమంది ప్రవచనకర్తలు కాఫీ లేకపోతే ప్రవచనం చెప్పలేరు. అలాంటిది ఒకసారి జరిగింది. ఒక వేద సభ ఏర్పాటు చేశారు. ఎక్కడ? తంజావూరు. కుంభకోణంలో కాఫీ చాలా ప్రసిద్ధి. కుంభకోణం కాఫీ. అక్కడ తమిళన్స్ ఇలా మొదలు పెట్టారు, కాఫీ తాగడం, కాఫీ తాగడం చాలా స్పెషల్ కాఫీ. ఆ సదస్సులో మహాస్వాములు వారు చెప్పారు, వారం రోజుల పాటు కాఫీ ఉండదు, చేయకూడదు అని చెప్పారు. కావాలంటే గంజి ఇవ్వండి అన్నాడు. గంజి అంటే పాలు ఇవ్వండి, కాఫీ మాత్రం లేదు. పాపం కుంభకోణం నుంచి వేద పండితులు వచ్చారు. వచ్చింది ఏం అడిగాడు వంటవాడిని వెళ్ళి, ఏమిటి కాఫీ ఉంది? లేదు లేదు లేదు, బిల్కుల్ బంద్ చేసేసారు మహాస్వామి వారు. పరమచేస్తారు కాఫీ వదం లేదని. ఇదేంద్రా, కాఫీ లేకపోతే నా మైండే పని చేయదే, నేను ఇంక సదస్సులో ఏం మాట్లాడాలి, సెమినార్లో ఏం ప్రవచనం చెప్పాలి, దేవుడా అనుకుంటూ పోయి కూర్చున్నాడు. అక్కడ అలా అలా పిచ్చి తిరుగుతూనే ఉన్నాడు ఆయన. అప్పుడు పిల్లవాడు వచ్చి కొంచెం వస్తారా అని పిలిచాడు ఆయన. అలా వెళ్ళి దూరంగా వెళ్ళిన తర్వాత కాఫీ ఇచ్చి, రాండి సార్ ఎవరు చెప్పదని, మీకు మాత్రమే ఇస్తున్నాను. అబ్బా
ఏందా దేవుడు పంపించాడు అతను కాఫీ తాగేసి సదస్సుకు వచ్చాడు. సదస్సులో ఆ రోజు విషయం బాగా ప్రస్తావన చేశాడు. చేసి స్వాముల వారు ఇలా చూశాడు. స్వాముల వారు ఏమన్నారు తెలిసిన, సైగ చేసి కాఫీ అందిందా అన్నాడు. అందరి ఎదురుగా సైగ చేశాడు. అని సిగ్గైపోయింది. అప్పుడు స్వాముల వారు అన్నారు పక్కన పిలిచి, మీరు కాఫీ లేకపోతే మీ శరీరం అస్సలు పనిచేయదని నాకు తెలుసు, అందుకని మీకు మాత్రం కాఫీ ఏర్పాటు చేస్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నాను దీన్ని? ఒక కోరిక అని. ఆ కోరిక మనల్ని బలహీనత ఎలా చేస్తుంది? కొందరు సినిమా చూడడం అలవాటు, కోరికని. అందుకోసం ఇంట్లో ఏ వస్తువుని అమ్మేస్తారు, తాకట్టు పెడతారు. నేను అనుభవం చెప్తున్నాను, మీకు కొత్తగా చెప్పడం లేదు, నిజం ఉన్న విషయాన్ని చెప్తున్నాను. మీకు తాకట్టు పెట్టిస్తారు. ఎందుకు? ఇంద్రియ చాకల్యం అది. కళ్ళు చూడలేక ఉండలేరు వాళ్ళు. అలా ఒక్కొక్క దానికి అలవాటు పడుతూ ఈ శరీరం, ఇంద్రియాలన్నీ కూడా దాసోహం అయిపోయాయి. ఇంకా వాడు ఎన్ని మాట్లాడతారంటే కొందరు. అందుకే ఈ యొక్క ఇంద్రియాలను నీవేం చేయాలంటే స్వాధీనం చేసుకోవాలి. ఎలా? ముందు ఒక శ్లోకం చెప్తాడండి ఆయన, కృష్ణ భగవాన్. శనై శనై రూపరమేత బుద్ధ్యాధృతి గ్రహీతయా అన్నాడు. మెల్లిమెల్లిగా కొద్దిగా నీవు బుద్ధితో నీ యొక్క మనసును స్వాధీనం చేసుకో అన్నాడు ఆయన. ఉపాయం చెప్పాడు. ఎలా? అందుకోసం పెద్దలు ఏం చేశారంటే మనకు ఆచారాలు పెట్టారు. ఏంటి ఆచారాలు? ఉదయం లేయాలి, బ్రాహ్మీ ముహూర్తం లేయాలి. చూడండి, భగవద్గీత ఉంది కదా, ఈ రహస్యం తెలుసా అండి? భగవద్గీత వాచా వేదాంతం కాదు. ఏదో శ్లోకాలు చెప్పేస్తే కంఠపాఠం చేసేసుకుంటే మరి ఏమన్నది కాదు. ఇది అనుభవం. భగవద్గీత భారతీయ సనాతన ధర్మంలో వచ్చే అన్ని గ్రంథాలు కూడా సాధనకు మనకు అందించిన గ్రంథాలు. దీంట్లో ఇవన్నీ మన గుడ్డి వాక్యాలు చెప్తున్నాడు ఆయన. ఏమిటి? కోరికలు ఇలా నీ పైన స్వారీ చేస్తాయి. కావున ఏం చెప్పారు? బ్రాహ్మీ ముహూర్తం లేయండి. యుగాది రోజు ఎన్ని గంటలు లేయాలండి? యుగాది రోజు తెల్లవారుజాము లేయాలండి. ఎందుకు? బ్రాహ్మీ ముహూర్తం లేచి ఇంటి ముందు ముగ్గులు వేయడం, ఇల్లును ఏదో వాళ్ళ స్త్రీలంతా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటారు, మగవాళ్ళ పనులు మగవాళ్ళు చేస్తుంటారు. అది ఒక అలవాటు. ఇంద్రియాలను స్వాధీనం తెచ్చుకోవడం. తర్వాత ఏం చేయమన్నారు? వంటల పని వంట చేస్తారు, మడితో భక్తితో చేస్తారు. మగవాళ్ళు ఏం చేయాలి? దేవుడు ముందు కూర్చొని మామిడి ఆకులు కట్టడం, తోరణాలు కట్టడం. ఇంకా అందరికీ పని అది పని. సాయంకాలం మన దుర్గా కూర్చోవడం, శ్రవణం చేయడం, పంచాంగ శ్రవణం చేయడం. ఇవన్నీ ఎందుకు పెట్టారు మన వాళ్ళు? పండగలు. ఇన్ని పండుగలు మన దేశంలో ఉన్నాయి తెలుసా? ఏ ధర్మంలో కూడా ఇన్ని పండగలు లేవండి. ఇస్లాం వాళ్ళకు మూడు ఉన్నాయి అంతే. రంజాన్ అంటాడు అంతే. క్రిస్టియన్లకు 2 ఉన్నాయండి. భారతీయ సంస్కృతిలో మనకున్నటువంటి వ్రతాలు, పండగలు ఏ ధర్మంలో లేవు. ఎందుకు ఇచ్చాడు భారతదేశంకు? కలియుగంలో ఇంత మాత్రం ఆచార వ్యవహారాలు చేయకపోతే ఏమండి శరీరము తమో గుణంలో ఉండిపోతుంది. కొంతమంది అంటే మాకు టైం లేదని చెప్తారు. చాలా ఆశ్చర్యం. దేవాలయానికి వెళ్ళారా? అయ్యో టైం ఎక్కడుందండి మాకు ఉంటుంది. అబ్బాబాబాబాబాబా. ఆ గుడి కట్టిన వాడు 500 ఏళ్ళు కట్టాడండి. కొన్ని దేవాలయాలు. కాళహస్తీశ్వర దేవాలయం, శ్రీకృష్ణ దేవాలయాలు కర్ణాటక నుంచి కాళహస్తీశ్వర దేవాలయం 100 సంవత్సరాలు కట్టించాడు. వాళ్ళు అంత కష్టపడి మనకు అందించిపోతే మనం పక్కనున్న వాళ్ళ దేవాలయం పోయి రావడానికి మనకు సమయం లేదంట. దీన్ని ఏమంటాడు? పరమేశ్వరుడు నవ్వుకుంటాడు. అబ్బో, చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంద్రియములు వాడి స్వాధీనం లేవు. వాడి విషయముల పైన వాడి ఇంద్రియాలను కేంద్రీకరించాడు. ఇంద్రియాలన్నీ ఎక్కడైపోయినాయి? విషయాలపైన వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన నీ ఆస్తి ఏమిటట్లయితే, నీ సొంతం ఏమిటట్లయితే, నీ తెలివి నీ సొంత ఆస్తి అది లేదు కదా. ఏం చేయాలి? అందుకే ప్రతి కుటుంబంలో కూడా సాధనా వస్తువులు ఏం చెప్పాను? వ్రతాలు, నోములు, బ్రాహ్మణులకైతే సంధ్యావందనము, త్రికాలంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సంధ్యావందనం. ఇంకా తర్వాత స్తోత్రాలు. ఇన్ని స్తోత్రాలు ఎందుకండి? ఏ ధర్మంలో అయినా ఇన్ని స్తోత్రాలు ఉన్నాయా? ఒకసారి చూడండి. ఈ ప్రపంచం అంతా తిరిగి వచ్చిన ఈ స్తోత్రాలు ఎక్కడ లేవు. మీకు ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఒక ముస్లిం రాజు, ఔరంగజేబ్ కొడుకు, నేను చెప్తుండేది ఎవరి కొడుకు? ఔరంగజేబ్ కొడుకు, 2వ వాడు, డోరా అని మన పేరు. అతను
50 ఉపనిషత్తులను పర్షియన్ భాషలో తర్జుమా చేశాడండి వాడు. మంది గొప్ప కాదండి, వాడి విషయం వినండి, మీరు చెప్పండి, చెప్తున్నాను, సంవత్సరం చెప్తాను, వాడు ఎక్కడున్నాడు, వాడి సమాధి ఎక్కడుంది మీకు చెప్తా చరిత్ర. వాడు 50 ఉపనిషత్తులను పర్షియన్ భాషలో తర్జుమా చేశాడు. వాడి దగ్గర ఎప్పుడు బ్రాహ్మణులు ఉండేవాడు, ఎప్పుడు బ్రాహ్మణ గోష్ఠి, వాడు ఢిల్లీ సుల్తాన్. అట్లాంటి వాడు వాళ్ళన్న ఔరంగజేబ్ ఏం చేశాడు తెలుసా, వాడిని తలకాయ తీయించేశాడు. వీడు ఎప్పుడు ఇలా అయిపోయాడే, హిందూ ధర్మాన్ని వీడు ప్రతిష్ఠ చేస్తున్నాడు అని. ఏం లాభం కలిగింది 50 ఉపనిషత్తులను ఆయన తర్జుమా చేసిన వలన? ఆంగ్లంలో ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు దీనికి ఎంతో ఉపయోగపడింది అన్నారు వాళ్ళు. బ్రిటిష్ లైబ్రరీలో 50 ఉపనిషత్తులను పెట్టుకుని ఆ ఉపనిషత్తులు తమకు ఉపయోగపడ్డాయని వాటిని ఆంగ్లంలో తర్జుమా చేయించుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి ఎవరు? డోరా అనేవాడు. అర్థమవుతుందా? అంటే మన దేశంలో వాడు ఎంత సమయాన్ని ఉపయోగపెట్టిండాడు. వాడు ఒక్కడే ముస్లిం కింగ్, ఎంతమందిని చేసుకోలేదు. వాడు ఒక్క భార్య ఉందంటే అతనికి, ఆమెకి 7 మంది సంతానం. ఎందుకని వాడు ఒకే భార్యతో ఉన్నాడు? మరి ఔరంగజేబు, షాజహాన్ వీళ్ళంతా 10-20 మంది ఇలా పెట్టుకుని వాడు ఎందుకు చేసుకోలేదు? వారికి తెలుసు ధర్మం ఇలా చెప్తుంది, ఖురాన్లో ఏం చెప్పి ఉందో ఆ ప్రకారం నేను అనుసరించాలి. అతన్ని తలకాయ తీయించాడు. ఎవరు? ఔరంగజేబ్ వాళ్ళ అన్న. అర్థమవుతుందా? ఎందుకు చెప్తున్నాను ఇంత రహస్యమైన విషయాన్ని ఈరోజు సభలో? మనమేమో గొప్ప విషయం మనకే తెలుసని హైందవులేమి బాజా భజంతులు కొట్టుకున్న పనిలే. ఈ ధర్మం పైన ఎంత ఆసక్తి ఉన్నటువంటి ఇతర మతస్థులు కూడా దీన్ని ఇష్టపడతారు. ఎందుకు? ఉపనిషత్తు దాంట్లో 50 ఉన్నాయి. ఇంకో విషయం చెప్తా మీకు, మరి ఇన్ని వేల ఉపనిషత్తులను మనకు భగవద్గీత ఒకే గ్రంథంలో ఇచ్చాడు కదా వేదవ్యాస మహర్షి. చూడండి, నాతో మీరు రోజున ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే నేను అన్ని మీకు చరిత్ర ఆధారంగా అందిస్తానండి. అదండి విషయం. ఇక్కడ 108 ఉపనిషత్తులు దొరుకుతున్నాయి. మరి భగవద్గీత ఇన్ని ఉపనిషత్ సారాన్ని మనకు అందించాడే. నేనేమి అలా చెప్తున్నాను, ఉంది కదా భగవద్గీత ప్రతి అధ్యాయంలో చివరిలో బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అన్నాడు. మరి ఏమిటంటే బ్రహ్మ విద్య అనేది భగవద్గీత ఎన్ని భాషల్లో తర్జుమైంది తెలుసా మీకు? ప్రపంచంలో అత్యధికంగా తర్జుమా జరిగినటువంటి భాషీకరణ చేసిన గ్రంథం భగవద్గీత. ప్రపంచమంతా, విశ్వంలోనే. ఉడిపి ధర్మక్షేత్రం వాళ్ళు, ఉడిపి శ్రీకృష్ణ మఠం వాళ్ళు ప్రపంచమంతా కూడా ఈ భగవద్గీత ప్రచారం కావాలని లక్షలాది మంది ఈ రాస్తున్నారు భగవద్గీతను. భగవద్గీత రాసినందువల్ల ఏం లాభం తెలుసా అండి? ఉదాహరణ చెప్తున్నా, మా అమ్మాయి ఇల్లు కొన్నదండి, వేరే వాళ్ళ వరకు ఇల్లు. ఎవడు భగవద్గీత రోజు రాస్తాడో, ఎవడు భగవద్గీత చదువుతాడో, ఎవడు వింటాడో మన జీవిత సమస్యలన్నీ తొలగిపోతాయండి. శ్రీకృష్ణ పరమాత్మ వెనకలే ఉంటాడండి. ఆయన పార్థసారథి. ఆయన రథాన్ని ఎలా తోలాడో మన సంసారం అనే రథాన్ని ఆయన తోలుతాడండి మన ఇంట్లో. కావున ఆత్మీయులారా, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని శ్లోకం. కావున కోరికల దగ్గరికి జాగ్రత్తగా ఉండండి. అవి దగ్గర వచ్చేస్తే మన బుద్ధి నాశనం అయిపోయి లాస్ట్కి నువ్వు మరణిస్తావు అని అర్థం. చరిత్రలో మిగిలిపోతాడు అతను. చరిత్రలో ఏం మిగిలిపోతాడు? వీడు ఆచారాలు పాటించలేదు. ఇంట్లో కూడా మాట్లాడుకుంటారట, మా తాతగారు ఏం చేయలేదండి, ఏ పూజలు చేసేవారు కదా మా ఇంట్లో నోములు లేవు, వ్రతాలు లేవు, మామిడాకులు కట్టలేదు, మా ఇంట్లో దేవుడు పట్టమే లేదు. ముందు తరాల వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారు. అబ్బా అనుకోవాలబ్బా, ఎంత సమయం లేదు పాపం వారికి, ఎంత ఫుల్ బిజీ ఉన్నారు అని. ఫుల్లెస్ట్ బిజీ ఉండే జనక మహారాజు లాంటి వాళ్ళే ఎన్నో కార్యక్రమాలు చేశారు. బిజీ ఉన్నటువంటి కృష్ణదేవరాయలు చేశాడు. మనం మోస్ట్ బిజీ.
కావున మనం భగవంతుని ఏం ప్రార్థిద్దాం, స్వామి నాకు సద్బుద్ధిని కలిగించి నా బుద్ధి నాశనం కాకుండా కాపాడు తండ్రి అని ప్రార్థిస్తూ ఈ వాక్ పుష్పములను మీ హృదయంలో ఉన్నటువంటి పరంధామునికి అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ప్రియతం శివాయ. శివాయ శివాయ. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు.